ఏఎంహెచ్ అనే ఒక బ్లడ్ టెస్ట్ గురించి మాట్లాడతాను. ఆ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే లైక్ మనకి ఎట్లా యూజ్ అవుతది? ఎందుకు చేసుకోవాలి? దీని గురించి కూడా నేను మాట్లాడతాను. సో ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ అనేది యూజువల్గా ఎవరికి చేస్తారంటే లైక్ ఎవరైనా లైక్ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోండి. ఈ ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ అనేది మీకు అండాశయలో ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ మంచిగా ఉన్నాయా లేవా అదని తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఎంహెచ్ అనేది యూజువల్ గా 1.5 2 అబోవ్ ఉంటే ఇట్స్ వెరీ గుడ్ అనమాట. 2 to 3 4 2 to 4 ఉంటే ఇట్స్ వెరీ గుడ్ అంటే నార్మల్. సో ఇన్ కేస్ 1.2 కంటే కింద ఉంది అనుకోండి అంటే మీకు నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది తక్కువ ఉంది అని అర్థం అనమాట. సో ఆ టైంలో మీరు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయడం ఇట్స్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ ఆప్షన్, ఇట్స్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. సో అట్లాంటి టైంలో మీరు ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ అనేది వాడాలి. ఇన్ కేస్ మీకు ఏఎంహెచ్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, మీకు పీసీఓఎస్ ఉంది అని అర్థం అనమాట. సో పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు యూ క్యాన్ టు అన్ ఎక్స్టెంట్ మీరు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవచ్చు. బట్ మీరు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది ఫాలో అవ్వాలి. అంటే మీరు కొంచెం వెయిట్ రిడక్షన్, డైట్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే మీకు ఆ పీసీఓఎస్ సివియారిటీ అనేది మేబీ విత్ ఇన్ కంట్రోల్ ఉంటుంది. మీకు డేట్ అనేది రెగ్యులర్ గా సైకిల్ అనేది వస్తుంది అనమాట. ఇన్ కేస్ నార్మల్ రెస్పాండర్ అంటే ఏఎంహెచ్ అనేది 2 to 4 లోపల ఉన్నాయి అనుకోండి, మీకు ఎగ్ రిజర్వ్ అనేది నార్మల్ గా ఉంది. సో మీకు లైక్ మీ పార్ట్నర్ సెమెన్ అనాలిసిస్ చేసుకొని అవసరం ఉంటే మీకు ట్యూబ్ టెస్ట్ కూడా అన్ని చేసుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ యూ క్యాన్ పోస్ట్పోన్ యువర్ ప్రెగ్నెన్సీ టు అన్ ఎక్స్టెంట్. సో ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనకి ఎగ్ రిజర్వ్ అనేది తెలుస్తుంది అనమాట. అండ్ దెన్ ఇన్ కేస్ ఏఎంహెచ్ తక్కువ ఉంటే లైక్ ఏదైనా చేయొచ్చా అంటే లైక్ ఇంజెక్షన్ ద్వారా, టాబ్లెట్ ద్వారా ఎగ్స్ ని పెంచొచ్చు అనేది చాలా మంది అడుగుతారు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు యాక్చువల్లీ ఇంజెక్షన్ ద్వారా, టాబ్లెట్ ద్వారా మనము ది నంబర్ ఆఫ్ ఎగ్స్ ని పెంచడానికి కుదరదు. ఆ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఆల్రెడీ మన బాడీలో అనేది ఈ పర్టికులర్ నంబర్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. దాన్ని మనము ఎక్కువ చేయడానికి పర్టికులర్ గా టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఏమి ఉండవు. బట్ కొన్ని టాబ్లెట్స్ మాత్రం వాడితే కొంచెం ఎగ్ క్వాలిటీ అనేది మనము ఇంప్రూవ్ చేయడానికి ఛాన్సెస్ ఆర్ దే. సో హూఎవర్ ఇస్ ప్లానింగ్ ఫర్ ఎనీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఆర్ లైక్ ఎవరెవరు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఆర్ లైక్ మీరు స్కాన్ చేసినప్పుడు ఎవరికైనా నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంది అని చెప్పారనుకోండి, మీరు ఖచ్చితంగా సీరం ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ చేసుకోండి. దాని ద్వారా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇదే నేను సీరం ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ గురించి మీతో మాట్లాడాలనుకున్నాను. మీకు సెల్ సైకిల్ ఐవీఎఫ్ గురించి, డోనార్ సైకిల్ ఐవీఎఫ్ గురించి మాట్లాడతాను. సో సెల్ సైకిల్ ఐవీఎఫ్ అంటే వాల్ ఎగ్ ద్వారానే మనము ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది చేసుకోవాలి. సో మీకు ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఐడియా ఉంటుంది అనుకుంటున్నా. అంటే ఫీమేల్ కి ఒక 10 days ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళ బాడీ నుంచి ఎగ్ తీసిన తర్వాత స్పూన్ తో కలిపి బేబీ రెడీ చేస్తాము. రెడీ చేసిన బేబీని ట్రాన్స్ఫర్ చేస్తాం, వాళ్ళకే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. అంటే ఓన్ ఎగ్స్ తీసుకుంటే అది సెల్ఫ్ ఐవీఎఫ్ సైకిల్ అనమాట. కొందరికే అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు, అండ్ దెన్ ఏదైనా ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అట్లా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్స్ చాలా తక్కువ ఉంటుంది. అట్లాంటి పేషెంట్స్ కి, కొందరికి ఏదైనా ప్రాబ్లం వల్ల ఓవరీ తీసుంటారు వాళ్ళకి, అండ్ దెన్ కొంచెం ఏజ్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 38 years 40 years దాటిన తర్వాత కూడా వాళ్ళకి ఏదో నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటే కూడా వాళ్ళకి మేబీ క్వాలిటీ ఎగ్ అంటే హెల్దీ ఎగ్ ఉండవు అనమాట. అట్లాంటి పేషెంట్స్ కి మేము డోనార్ సైకిల్ ఐవీఎఫ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో డోనార్ సైకిల్ ఐవీఎఫ్ అనేది వేరే వాళ్ళ ఎగ్ అంటే ఒక డోనార్ ని మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని ఇట్స్ అ ప్రాసెస్ అనమాట. సో త్రూ ఏఆర్టీ బ్యాంక్ ఒక డోనార్ ని సెలెక్ట్ చేసుకొని ఆ డోనార్ కి ఒక 10 days స్టిమ్యులేషన్ ఇంజెక్షన్ ఉంటుంది. 10 days తర్వాత వాళ్ళ బాడీ నుంచి ఎగ్ తీస్తాము. తీసిన తర్వాత ఆ కపుల్ హస్బెండ్ స్పర్మ్ ని ఫ్యూజ్ చేసి ఎంబ్రియో రెడీ చేసి ఆ రెడీ అయిన ఎంబ్రియో అనేది అగైన్ మళ్ళీ ఆ కపుల్ ఫీమేల్ పార్ట్నర్ లో ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ ద డోనార్ సైకిల్. సో డోనార్ సైకిల్ ద్వారా ఐవీఎఫ్ చేసుకుంటే ఏదైనా కాంప్లికేషన్ అవుతుందా అంటే బేబీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, వాళ్ళ బేబీ మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏదైనా మాకు ప్రాబ్లం వస్తుందా అని చాలా మంది అడుగుతారు అనమాట. సో అట్లా ఏం ప్రాబ్లం ఉండవండి. మీరు డోనార్ సైకిల్ ద్వారా మనం రెడీ చేసిన ఎంబ్రియోని కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో యూజువల్ గా డోనార్ అనేది లైక్ హెల్దీ ఫీమేల్ అండ్ దెన్ ఆల్రెడీ లైక్ కొన్ని బ్లడ్ టెస్ట్ అన్ని చేసుకుని కొన్ని బేసిక్ జెనెటిక్ టెస్ట్ కూడా చేసుకుని నార్మల్ ఉన్న వాళ్ళని మనం తీసుకుంటాం అనమాట. సో డోనార్ సైకిల్ ద్వారా కూడా మీరు ఎంబ్రియో రెడీ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఇదే మనం సెల్ఫ్ ఐవీఎఫ్ సైకిల్, డోనార్ ఐవీఎఫ్ సైకిల్ లో ఉన్న మెయిన్ డిఫరెన్స్ అనమాట. స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కైండ్లీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. వి విల్ టెల్ యూ ఇన్ డీటెయిల్. అండ్ దెన్ మీకు అవసరం ఉంటే టైం వేస్ట్ చేయకుండా మీరు వాట్ ఎవర్ త్రూ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయినా, ఐయుఐ ట్రీట్మెంట్ అయినా, ఏదైనా ట్రీట్మెంట్ కి ముందు వెళ్ళండి. డోనార్ సైకిల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్. స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ వల్ల ఇన్ఫర్టిలిటీ
ప్రాబ్లం వస్తుందా అనేది చాలా మంది అడుగుతారనమాట. అండ్ దెన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటారు. సో దీని రిలేషన్షిప్ ఏంటి, దీని వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందా అనేది నేను ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్ట్రెస్ అంటే చాలా మంది ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం దేని వల్ల వస్తుందంటే స్ట్రెస్ వల్లనే అండి. ఎందుకంటే మీకు స్ట్రెస్ వల్ల చాలా బాడీలో చేంజెస్ జరుగుతాయి అనమాట. అంటే హార్మోనల్ చేంజెస్ అంటారు. సో హార్మోనల్ చేంజెస్ అంటే మీకు స్ట్రెస్ హార్మోన్స్, కార్టిసాల్ అట్లా కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మీకు బాడీలో జరిగే రియాక్షన్స్, బాడీలో జరిగే మెటబాలిక్స్ అన్ని కొంచెం మారుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్ట్రెస్ ఎక్కువ అయితే మీ పిట్యూటరీ సిస్టమ్ అన్ని ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మీకు కరెక్ట్ గా ఓవులేషన్, ఎగ్ అనేది కరెక్ట్ టైం కి రిలీజ్ కూడా అవ్వవు అనమాట. అండ్ దెన్ మీకు రిలీజ్ అయితే కూడా లైక్ బేబీ ఫార్మేషన్, ఇంప్లాంటేషన్ అదన్నీ అవ్వవు అనమాట. అండ్ దెన్ మేల్ లో వస్తే బికాస్ ఆఫ్ స్ట్రెస్ సెమెన్ వాల్యూమ్, క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, మోటిలిటీ దాన్ని తగ్గుతుంది అనమాట. అండ్ దెన్ మీరు ఇప్పుడు ఇన్ కేస్ IVF, IUA ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మీరు చాలా స్ట్రెస్ఫుల్ గా ఉన్నారనుకోండి, మీకు బికాస్ ఆఫ్ దట్ స్ట్రెస్, బికాస్ ఆఫ్ దట్ కార్టిజోల్ హార్మోన్, బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ హార్మోన్ మీకు అది ఇంప్లాంటేషన్ అంటే IUI సక్సెస్ రేట్ అయినా, IVF సక్సెస్ రేట్ అయినా తగ్గడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో వెన్ ఎవర్ మీరు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో ఏదైనా ట్రీట్మెంట్ వాడుతున్నారనుకోండి, ఐ నో ఇట్ ఇస్ అ స్ట్రెస్ఫుల్ ప్రొసీజర్, ఐ నో ఇట్స్ అ స్ట్రెస్ఫుల్ ప్రాసెస్, బట్ స్టిల్ టు అన్ ఎక్స్టెంట్ ట్రై టు అవాయిడ్ స్ట్రెస్ అండి. ఈ స్ట్రెస్ వల్ల మీకు సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో అది అవాయిడ్ చేసుకోవాలి. సో ఎట్లా అవాయిడ్ చేసుకోవచ్చు అంటే మీరు ఒక సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది తీసుకోవచ్చు. సైకలాజికల్ కౌన్సిలర్ ని అప్రోచ్ అవ్వండి, ఆర్ లైక్ ఒక సైకాట్రీ డాక్టర్ ని అప్రోచ్ అవ్వండి. దీనివల్ల మీకు ఉన్న స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇదన్నీ వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మీకు కావాలంటే ఒక షార్ట్ టర్మ్ మీకు టాబ్లెట్ కూడా చెప్తారు, ఆర్ లైక్ మేబీ జస్ట్ త్రూ సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారానే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్ట్రెస్. కాదు మీరు యోగా ట్రై చేయొచ్చు. కొన్ని యోగాస్ లో మీరు స్ట్రెస్ అనేది మంచిగా రిలీవ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కొన్ని రిలాక్సింగ్ థెరపీస్ ఉంటాయి. ఆ రిలాక్సింగ్ థెరపీస్ లో కూడా మీకు స్ట్రెస్ అనేది చాలా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ బ్యాలెన్స్ యువర్ డయట్, అండ్ దెన్ ఎవ్రీడే గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్, గుడ్ అమౌంట్ ఆఫ్ లైక్ వాటర్ ఇంటేక్, ఇదన్నీ మీరు ట్రై చేస్తే మీరు ఈ స్ట్రెస్ ని కొంచెం అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ దెన్ మీరు కూడా కొంచెం మెంటలీ యూ హ్యావ్ టు బికమ్ స్ట్రాంగ్ అండి. ఐ నో IVF, IVI ట్రీట్మెంట్ ఆర్ లైక్ వాట్ ఎవర్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటేనే స్ట్రెస్ఫుల్ ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది. అండ్ దెన్ దాంతో పాటు వాళ్ళకి సోషల్ ప్రెషర్స్ కూడా చాలా ఉంటుంది, పియర్ ప్రెషర్ ఉంటుంది. అంటే పక్క ఇంటి వాళ్ళకి లైక్ బేబీ పుట్టి ఉంటుంది, ఆర్ లైక్ మేబీ యువర్ సిబ్లింగ్స్, యంగర్ సిబ్లింగ్స్ కైనా మీకు పెళ్లి అయిన వెంటనే లైక్ విత్ ఇన్ అ ఇయర్ దే మస్ట్ హావ్ హ్యాడ్ అ బేబీ, మీకు అవ్వలేదని ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది. ఐ కెన్ అక్సెప్ట్ ఇట్, బట్ స్టిల్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. యూ షుడ్ గెట్ యువర్ యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ యువర్ ఫ్యామిలీ, యూ షుడ్ గెట్ అ గుడ్ న్యూస్ అన్నప్పుడు ట్రై టు అవాయిడ్ దట్ స్ట్రెస్, ట్రై టు టేక్ some relaxing therapy, some yoga exercises, some kind of other exercises like gym workouts కూడా వెళ్తే you will feel some kind of relaxation also. సో ఇదే నేను మీకు చెప్పాలని అనుకున్నాను. I think I have told also. సో స్ట్రెస్ ని ఎలా అవాయిడ్ చేయడం అనేది you try to go through some yoga, meditation, trainees ని కూడా అప్రోచ్ అయ్యి చూడండి. They will also help you out. Thank you.